ఆంధ్రప్రదేశ్ సమావేశాలకు సంబంధించినటువంటి సీన్ ముఖ చిత్రం మీరు కూడా ఒకసారి చూస్తుంటారు. వైసీపీ ఎలా వ్యవహరించింది ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళు ప్రధానంగా కొన్ని అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించాయి, వాటిని ప్రశ్నించేదానికి కూడా మాకు అవకాశం ఇవ్వట్లేదు అనేటువంటి కొన్ని ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాంటి ప్లకార్డే పట్టుకొని సభకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన కొంత దూరం రోడ్డు మీద రోడ్డెక్కి ఆ ప్లకార్డులు కూడా పట్టుకొని వచ్చిన పరిస్థితి, తర్వాత సభకి వెళ్ళారు. సో ఎట్లా చూడాలి సార్ ఈ పరిణామాన్ని? ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి చాలా ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి అడిగినట్టు చెయ్యటానికి సభా సాంప్రదాయాలు ఒప్పుకో. మీకు సభలో అంటే స్ట్రెంగ్త్ లో ఉన్న శాసనసభ్యుల స్ట్రెంగ్త్ లో 10% కంపల్సరీగా ఉండాలి. ఆ స్ట్రెంగ్త్ ఉంటేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ఈ 10% ఎందుకు పెట్టారు అనేది దీన్ని కూడా మనం కొంచెం విడమర్చి చెప్పుకుంటే ప్రజలకు అర్థమవుతుంది. ఏదైనా సరే అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ సమావేశం స్టార్ట్ అయిన తర్వాత కోరం ఉండాల్సి ఉంటుంది. కోరం 10%, అంటే కనీసం 10% మంది సభ్యులు లేకుండా రాకుండా సభ నిర్వహించటానికే వీల్లేదు. అంటే కోరం 10% పెట్టుకున్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి కూడా 10% ఉండాలి అనే సాంప్రదాయం ఒకటి చాలా కాలంగా మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో అదే రూల్ ఉంది, పార్లమెంటులో కూడా అదే రూల్ ఉంటుంది. దీన్ని ఎవరు మార్చటానికి ఇప్పటి వరకు సాహసించలేదు, ఎవరు కూడా మార్చలేదు. మీకు అనుభవంలో సార్ ఇలాంటి సమస్య ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఉత్పన్నమైందా? మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ ఇలాంటి పరిస్థితి ఎదురైందా? ఎదురైనప్పుడు ఎలాంటి అక్కడ సాంప్రదాయం కొనసాగింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాంగ్రెస్ పార్టీకి కావలసినన్ని సీట్లు రాలేదు, ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అన్ని సీట్లు రాలేదు. ఓకే, అప్పుడు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడుగానే హౌస్ కి అటెండ్ అయ్యాడు తప్ప ఆయనకి అపోజిషన్ లీడర్ ఇవ్వలేదు, స్టేటస్ ఇవ్వలేదు. నాకు బాగా గుర్తు అండి, అప్పుడు స్పీకరు యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు పి జనార్దన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించండి. ఎందుకు అంటే మీరు ఆ బొటాబొటి వచ్చి ఉన్నది మీకు 1, 2 తక్కువ అవుతాయి కాబట్టి మీకు మీరు స్పీకర్ కి దరఖాస్తు చేసుకోండి, చేసుకుంటే నేను హౌస్ యాక్సెప్టెన్స్ తీసుకొని మీకు అపోజిషన్ స్టేటస్ ఇస్తాను అని చెప్పి ఆనాడు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు చెప్పారు. చెబితే పి జనార్దన్ రెడ్డి ఏమన్నారు అంటే, సార్ ప్రజలు ఈ తీర్పు చెప్పారు, ప్రజల తీర్పుని మార్చటానికి నాకు ఇష్టం లేదు, అందుకని నాకు మీరు అపోజిషన్ స్టేటస్ ఇవ్వకపోయినా సరే నా కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, అంతే తప్ప నేను లెటర్ రాయను అని చెప్పి ఆ రోజు పి జనార్దన్ రెడ్డి చెప్పారు. అంటే అంటే బొటాబొటి ఉందన్నమాట, 1, 2 తక్కువ ఉన్నాయి అంతే. ఓకే, అటువంటి పరిస్థితుల్లోనే స్పీకరు ఒక సహృదయంతో చెప్పినా కానీ నాకు వద్దు, ప్రజల తీర్పుని శిరసావహించాలి మనం అని చెప్పిన నాయకులను నేను చూశాను తప్ప నీకు 10% ఉండాలయ్యా, లేకపోతే నీకు సభా సాంప్రదాయాల ప్రకారం కౌలన్ షగ్దర్ పెట్టిన సాంప్రదాయాల ప్రకారం నీకు ఆ అర్హత లేదు, నువ్వు డిమాండ్ చెయ్యకూడదు అని చెప్పి చెబుతూ ఉంటే కూడా నాకు ఎందుకు ఇవ్వరు? నాకు ఇవ్వాలి కదా, మిగిలిన పార్టీలన్నీ మిత్రపక్షాలు కదా, నేను ఒక్కడనే కదా మీకు శత్రుపక్షాన్ని, నాకు ఇవ్వండి, నాకు ఇవ్వకపోతే నేనెట్లా వస్తాను అని చెప్పి బాయ్కాట్ చేసి అసెంబ్లీకి రాకుండా కప్పదాటు వైఖరి అవలంబించే ఒక నాయకుడిని గాని ఒక రాజకీయ పార్టీని గాని నా 44 సంవత్సరాల జర్నలిజం జీవితంలో
ఇదే మొదటిసారి చూస్తున్నాను శ్రీహరి గారు. ఓకే. ఇప్పటి వరకు అసలు ఎక్కడ ఇటువంటి ఇదే లేదు. ఎవరు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ప్రజలు తీర్పు నీకు 11 సీట్లు ఇస్తే ఓకే. నీకు కనీసం 18 సీట్లు రావాలి, నీకు అపోజిషన్ స్టేటస్ రావాలి అంటే నేను ఒక్కడే కదా ఉంది అంటే నువ్వు ఒక్కడమే ఉండొచ్చు, నేను ఒక్కడే ఉన్నా కదా, మరి నాకెందుకు ఇవ్వరు? నాకు కూడా ఇవ్వచ్చు కదా. ఇటువంటి వితండవాదం చెబుతూ అవును సరే, అది కోర్టుకు కూడా ఏదో వెళ్ళినట్టున్నారు, మరి చూడాలి సార్ అక్కడి నుంచి. ఇంకొకటి ఏంటి అంటే మీకు శ్రీహరి గారు ఇంకొక 2 నిమిషాలు, ఓకే, ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇదే 11 మంది శాసనసభలో లిఖిత పూర్వక ప్రశ్నలు పంపిస్తూ ఉన్నారు. అవును, ప్రశ్నలు ఇస్తూనే ఉన్నారు కదా. ఎట్లా పంపిస్తారు? నువ్వు హౌస్ కు రావట్లేదు కదా, నువ్వు లిఖిత పూర్వక ప్రశ్న ఎట్లా పంపిస్తావు? 1, 2 సంతకాలు పెట్టి వెళ్తున్నారు. అంటే సభకు రాకుండా ప్రశ్నలు పంపకూడదా సార్? ఏమండి, సభకు రాకుండా ప్రశ్నలు పంపకూడదా? ప్రశ్న పంపితే అది చర్చకు వస్తే నువ్వు సప్లిమెంటరీ క్వశ్చన్ అడగాలి. ఓకే, నువ్వు హౌస్ లో లేకుండా నువ్వు క్వశ్చన్ ఎట్లా వేస్తావు? ఇది సభా సాంప్రదాయం ఒప్పుకోదు. ఓకే, క్వశ్చన్ వేసిన వ్యక్తి అంటే ప్రధానమైన ప్రశ్న వేసిన ప్రధాన వ్యక్తి హౌస్ లో ఉండాలి, మంత్రి చెప్తున్న సమాధానాన్ని వినాలి, మారు ప్రశ్నలు వేయాలి. నువ్వు అవన్నీ లేకుండా